సైబర్ నేరగాళ్ల ఖాతాలు ఫ్రీజ్ చేసేందుకు కృత్రిమ మీద ఏఐను ఎందుకు వాడట్లేదని రిజర్వ్ బ్యాంకును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. డిజిటల్ అరెస్ట్ కేసుల విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుల్లో పాన్ ఇండియా స్థాయిలో ఒకే తరహాలో దర్యాప్తు ఉండాలని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి సూచించింది. సిబిఐ విచారణకు సమ్మతి తెలియజేయాలని బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీం సూచించింది. గత కొంతకాలంగా దేశంలో డిజిటల్ అరెస్టులు కలకలం సృష్టిస్తున్నాయి. తాము ప్రభుత్వాధికారులమంటూ నేరగాళ్లు ఆడియో, వీడియో కాల్స్ చేసి బాధితులను భయపెట్టి డిజిటల్ అరెస్టు చేస్తున్నారు. బెదిరించి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. డిజిటల్ అరెస్ట్ కారణంగా తాను ₹1 కోటి కోల్పోయానని హర్యానాకు చెందిన ఓ వృద్ధ మహిళ వేసిన కేసు నేపథ్యంలో కొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యలే దీంట్లో ఎంత సీరియస్నెస్ ఉందని చెప్పేసి అర్థమవుతోంది. దేశవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో ఈ సైబర్ నేరాల్లో ప్రత్యేకంగా ఈ డిజిటల్ అరెస్టులు అనేది సంచలనం రేపుతున్నాయి. అది కూడా భారీ ఎత్తున కొల్లగొడుతున్నారు అకౌంట్స్ నుంచి. ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వాధికారులు అంటూ ఈ రకంగా చేయటం మూలంగా 2 రకాల వైలేషన్స్. ఒకటి, కానటువంటి ప్రభుత్వాధికారిని చెప్పేసి చెప్పటం, ఆ పోస్ట్ని లేకపోతే ఆ డిజిగ్నేషన్ని వాడటం. రెండోది, భారీ ఎత్తున డబ్బులు గుంజటం. చాలామంది బాధితులు మరి ప్రభుత్వాధికారులు అనగానే తొందరగా డౌట్ రాదు కాబట్టి ఈ రకంగా ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీం ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎందుకు వాడట్లేదని చెప్పేసి ఆర్బీఐని అడిగిందో ఆ పరంగా ముందుకు వెళ్ళే అవకాశం ఎంతవరకు కనపడుతుంది అకౌంట్స్ను సీజ్ చేసే వరకు దానికి. అలాగే ఇప్పుడు ఏదైతే స్టేట్స్ యొక్క పర్మిషన్ అడిగారో వాళ్ళ వాటిల్లో మన ఆంధ్రప్రదేశ్ లేదు, కానీ ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ తరహా డిజిటల్ అరెస్టులని జరుగుతున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క స్టాండ్ దీంట్లో ఈ ఎంక్వైరీలో కానీ లేకపోతే ఇటువంటి వాటిల్లో ఏ రకంగా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది? సురేష్, సైబర్ నేరగాళ్ల ఖాతాలు ఫ్రీజ్ చేసేందుకు ఏఐను ఎందుకు వాడట్లేదని రిజర్వ్ బ్యాంకును సుప్రీంకోర్టు ప్రశ్నించింది. డిజిటల్ అరెస్టు కేసుల విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కేసుల్లో పాన్ ఇండియా స్థాయిలో దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ కూడా సూచించడం జరిగింది. సిబిఐ విచారణకు సమ్మతి తెలియజేయాలని కూడా బెంగాల్, తమిళనాడు, కర్ణాటక అలాగే తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచించింది. గత కొంతకాలంగా దేశంలో డిజిటల్ అరెస్ట్ అనేవి కలకలం సృష్టిస్తా ఉన్నాయి. తాము ప్రభుత్వ అధికారులమంటూ నేరగాళ్లు ఆడియోతో పాటు వీడియో కాల్స్ చేసి బాధితులను భయపెట్టి డిజిటల్ అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా బెదిరించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి వాళ్ళ బ్యాంక్ ఖాతాలని కూడా ఖాళీ చేస్తా ఉన్నారు. ఈ డిజిటల్ అరెస్ట్ కారణంగా ఒక్కొక్కరు పెద్ద మొత్తంలో డబ్బును కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇటీవల హర్యానాకు చెందినటువంటి ఒక వృద్ధ మహిళ దాదాపుగా ₹1 కోటి ఈ డిజిటల్ అరెస్ట్ కారణంగా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో ఈ కేసు వృద్ధ మహిళకు సంబంధించినటువంటి కేసు విచారణ జరుగుతోంది. ఈ విచారణ సందర్భంగానే సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాస్తవానికి ఇవన్నీ కూడా ఈ డిజిటల్ మాఫియా సైబర్ నేరగాళ్లు ఇతర దేశాల్లో వాళ్ళంతా కూడా అక్కడి నుంచి తమ నెట్వర్క్ నడుపుతూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులుగా రిటైర్ అయినటువంటి పెన్షనర్లను ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ డిజిటల్ అరెస్ట్ పేరుతో వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. అయితే ముందుగా వీళ్ళు
కొన్ని ఇబ్బందికరమైనటువంటి వీడియోలను పంపించడం, ఆ వీడియో కాల్స్ చేయటం, ఆ వీడియో కాల్స్ వాటిని చూసినటువంటి వృద్ధుల్ని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేయటం, డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించడం, వాళ్ళ ఖాతాల ద్వారా మొత్తం వాళ్ళ ఖాతాల్లో ఉన్నటువంటి సొమ్ము మొత్తాన్ని కూడా కొల్లగొట్టడం, ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా కూడా ఇటీవల కాలంలో అనేక కేసులు వెలుగు చూస్తా ఉన్నాయి. ఇటీవల మనం చూసుకున్నట్లయితే పోలీసులు ఏలూరు ఎస్పీ కిషోర్ చాలా చాకచక్యంగా పెద్ద ఎత్తున డిజిటల్ అరెస్ట్ పేరుతో కోట్లాది రూపాయల సొమ్మును ఇప్పటికే సైబర్ నేరగాళ్లు కొట్టివేసి వాళ్ళ అకౌంట్లకు మళ్లించుకున్నారు. ఆ అకౌంట్లను సీజ్ చేసి వాటన్నిటినీ కూడా అటువంటి పరిస్థితి అయితే ఇటీవల మనం చూసాం. అయినప్పటికీ కూడా ఈ సైబర్ నేరగాళ్లు వాళ్ళ యొక్క నేరాలను ఏమాత్రం కూడా తగ్గటం లేదు. వాళ్ళ మూలాలన్నీ కూడా భారతదేశంలో కాకుండా విదేశాల్లో ఉన్నాయి. అక్కడి నుంచే వాళ్ళ ఆపరేషన్ మొత్తం కూడా కొనసాగుతోంది. పూర్తిగా సమాచారం మొత్తాన్ని కూడా ఇందులో కొంతమంది బ్యాంకు సిబ్బంది ప్రమేయం కూడా ఉన్నట్లు ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో ఈ సైబర్ సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తున్న సందర్భంలో కూడా అనేక ఆసక్తికరమైన అంశాలు కూడా ఈ ఖాతాదారుల యొక్క కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని బ్యాంకులో పనిచేసే సిబ్బంది ఈ సైబర్ నేరగాళ్లకు అందిస్తా ఉన్నారు. వాటి మీద కూడా దృష్టి సారించాల్సినటువంటి అవసరం అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సైబర్ నేరగాళ్ల ఖాతాలు ఫ్రీజ్ చేసేందుకు ఏఐ లాంటి టెక్నాలజీని వాడాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నటువంటి అభిప్రాయాన్ని ప్రస్తుతం సుప్రీం స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అటు రిజర్వ్ బ్యాంకు కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు సూచనలు ఇచ్చినట్లుగానే మనం చూడాలి సురేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.